అవినీతి పరుల్ని, లాబీయిస్టుల్ని, కార్పొరేట్ శక్తుల్ని ఇలాంటి వాళ్ళు పంపిస్తే మనకు ఉపయోగం ఉంటుంది. కానీ ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి, ఆయన మన పార్టీ కాకపోయినా తీసుకొచ్చి ఆ సామాజిక వర్గాన్ని గౌరవించి మనం టికెట్ ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం? పోనీ మీరు ఎవరెవరికి ఇచ్చారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరికి ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు ఉపయోగం ఏంటో తేల్చారు సార్. ఒకళ్ళిద్దరు వాళ్ళ ప్రలోభాలు లొంగి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆర్ కృష్ణయ్య గారు లేదంటే మోపిదేవి వెంకటరమణం వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అదే పార్టీ సామాజిక వర్గం, అదే పార్టీకి లాయల్టీగా ఉన్న మొదటిసారి రాజ్యసభకి వెళ్ళడం ఆ సామాజిక వర్గం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారి. ఓకే. కానీ ఇప్పుడు అదే బీసీలకు సంబంధించి ఈ రోజు సెట్టివల్లి సామాజిక వర్గానికి కూడా మొట్టమొదటిసారి రాజ్యసభ. అదే మరి సుభాష్ చంద్రబోస్ గారు అదే లాయల్టీకి ఈ రోజు ఉన్నారు. అదే ఎస్సీ సామాజిక వర్గానికి తెలుగుదేశం కూడా ఎక్కడ రాజ్యసభ సీట్ ఇవ్వాల, అదే గొల్లబాబురావు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు ఒకటే ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఇచ్చినప్పుడు తర్వాత ఓడిపోయినా వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతే దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందా? కానీ మీరు చెప్పేది ఎస్సీలకు ఇచ్చామంటున్నారు, బీసీలకు ఇచ్చామంటున్నారు, మత్స్యకార సామాజిక వర్గం ఈ కృష్ణయ్యని తీసుకొచ్చి ఇచ్చామంటున్నారు. మీరు చాలా చాలా చెప్తున్నారు కదా సామాజిక కోణం. తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. ఇప్పుడు కనకమేడ, అంతకుముందు కనకమేడలో రవీంద్రబాబు, సీఎం రమేష్, సుజనా చౌదరి, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గరికపాటి మోహన్ రావు, ఏదైతే టీజీ వెంకటేష్, ఇప్పుడు చూస్తేనే లింగమనేని రమేష్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాల విజయ్. మరి పెద్ద పురుషులకి ఇచ్చారు కదా, అందరు పెద్ద పురుషులకి ఇచ్చారు, చిన్న పురుషులకి ఇచ్చాము. మేము చిన్న స్థాయిలకి ఇస్తే వాళ్ళేమో పెద్ద స్థాయిలకి చెప్పాం కదా. సానా సతీష్ స్టోరీ నుంచి మొత్తం తీస్తే అట్లాంటి వాళ్ళు. కానీ ఒకటైతే కొద్దిగా ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి పోయింది. ఏంటంటే వంగవీటి రంగా గారిని చంపించినటువంటి ముద్ర కొద్దిగా పోగొట్టుకోవాల్సింది కనీసం రాధా గారికి ఇచ్చి. ఎందుకంటే రామారావు గారికి వెన్నుపోటు పడిసి తర్వాత దండేస్తాడు. ఆయనకి ఇప్పుడు ఆ సామాజిక వర్గం దూరం అవుతుందని భయం లేదు కదా పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి అంటారా? మరి ఎందుకు ఇవ్వాలి? అది కరెక్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మేనేజ్ చేస్తే సరిపోతుంది. వంగవీటి రంగా కుటుంబానికి ఏం మనం న్యాయం చేయాల్సిన. ఇంకోటి ఏంటంటే అసలు ఈ నలుగురిలో ఒక్క ఎస్సీకి కానీ, ఒక్క ఎస్టీకి కానీ, ఒక్క మైనార్టీకి కానీ ఎక్కడ ఇవ్వాలి. అంటే మొన్న రఘురామకృష్ణరాజు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి మాకు దళితులు అవసరం లేదు, మా పార్టీకి కూడా దళితులు అవసరం లేదని చెప్పాడు. కాబట్టి మరి క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్టాండ్లో ఉన్నాడేమో. అందుకనే వరలరామయ్య ఎస్సీ కదా, దళితుడు. మరి రఘురామకృష్ణరాజుని కాదని ఇస్తే ఎట్లా? రఘురామకృష్ణరాజు చెప్పాడు కదా ఆల్రెడీ, అంతకుముందు వీళ్ళు దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇప్పుడేమో దళితులు మాకు అవసరం లేదు, మా పార్టీకి అవసరం లేదని ఇదే డిప్యూటీ స్పీకర్ చెప్పాడు. అదే ఇప్పుడు నిరూపించాడు వరలరామయ్య గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు. లేదంటే మరి అప్పుడు 23 సీట్లు ఉన్నప్పుడు పోటీకి పెట్టి ఈ రోజు ఎందుకు ఫుల్ ప్లేజెడ్ మెజార్టీ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేదంటే అదే దానికి కారణమని మనం భావించాలి.